అమ్మా, తడిగుడ్డు మారుస్తూ ఉండు. మందులు ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగేనమ్మా. నేనిలా చూస్తుంటే శ్రావణిని చూస్తున్నట్టు లేదే, ధరణిని చూస్తున్నట్టే ఉంది. ఎప్పటికీ ఇలాగే ప్రేమగా ఉండు. నీ నుంచి మేం కోరుకునేది ఇదే. నేను అక్క నుంచి ఇదే కోరుకుంటున్నానమ్మా. కానీ మారట్లేదు. మార్చటానికి ఏం చేయాలో కూడా తెలియట్లేదు. సరే సరే, నాన్నని జాగ్రత్తగా చూసుకో. ఆయన వచ్చినట్టున్నారు, నేను బయలుదేరుతాను. సరేనమ్మా, పద, నేను వస్తాను. నువ్వెక్కడికి? బయటకొస్తానమ్మా. అవసరం లేదమ్మా, నువ్వు నాన్న దగ్గరే ఉండు. అల్లుడు గారిని పలకరిస్తానమ్మా. ఇప్పుడు అమ్మ బయటకొస్తే ఆయనను చూస్తే నేనే ధరణి అని తెలిసిపోతుంది. పదమ్మా. అవసరం లేదమ్మా, చెప్తుంటే అర్థం కావడం లేదా? ఇక్కడ నాన్నకి బాగోకపోతే అల్లుడిని పరామర్శించడానికి వస్తానంటున్నావేంటి? నువ్వు నాన్నని చూసుకో, అంతే. క్షమించమ్మా, అక్కలా వచ్చి మిమ్మల్ని సంతోష పెడదాం అనుకున్నాను కదా. కానీ అక్కలా వచ్చాను కదా. అక్కలాగే బాధ పెట్టడం కూడా తప్పట్లేదు. బుద్ధి కాస్త మారిందనుకున్నాను గాని పొగరు అలాగే ఉంది. పోనీలే, నాతో ఎలా ఉంటే ఏంటి, వాళ్ళ నాన్నతో మంచిగా ఉంది, అది చాలు. ఇంకా రాలేదేంటి? అయినా అల్లుణ్ణి అత్తారింటికొస్తే లోపలికి రమ్మనకుండా బయటే ఉండమంది ఏంటి? ఏంటి ఏం చేస్తున్నారు? నాకు పనమ్మాయికి తేడా తెలీదా మీకు? నా చీర ఎవరో కట్టుకుంటే వాళ్ళు నేనైపోతానా? అమ్మో, అసలే ఈ మధ్య పాయింట్ల మీద పాయింట్లు మాట్లాడుతుంది టైలర్. ఇప్పుడు వద్దంది కదా అని లోపలికి వెళ్ళకపోతే ఏ వద్దంటే రావా? ఇంటి వరకు వచ్చి అత్తమామల్ని చూడకుండా వెళ్తావా అని పాయింట్ లాగుతుందేమో. వెళ్దాం. వదిన మీరా? ధరణి ఏది? సారు నన్ను గుర్తుపట్టలేదు. ప్రొద్దున నేననుకొని పని మంచి నడుం పట్టుకున్నారు కదా. ఇప్పుడు చెప్తాను. వదిన, ధరణి ఏది? లోపలుందా? లేదు, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? అవును, ఇద్దరం కలిసొచ్చాము. ఆయన వస్తున్నారు, నువ్వు ఆయనతో వచ్చాయక్క అని తను క్యాబ్లో వెళ్ళిపోయింది. బయలుదేరదామా? వెళ్ళిపోయిందంటే టైలర్ ఇంకా నడుం మ్యాటర్ని మర్చిపోయినట్లేదు. అందుకే ఏదైనా పట్టుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి పట్టుకోవాలి. లేదంటే తర్వాత పెళ్ళాం కాళ్ళు చేతులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు. ఛే! ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్దామా? వెళ్దాం వదినా. కూర్చోండి, రండి కూర్చోండి. ఇంకా నన్ను గుర్తుపట్టలేదు. చూద్దాం, ఎంతసేపు ఇలా గుర్తుపట్టకుండా ఉంటారో చూద్దాం. వదినా,
ఒక మాట చెప్తాను, ఏమీ అనుకోరు కదా? అబ్బో, సార్ చాలా రిక్వెస్టింగ్ గా అడుగుతున్నారు. వదినతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో చూద్దాం. ఏంటి? మన మధ్య చాలా గొడవలు జరిగాయి వదిన, చాలా మాటలు అనుకున్నాం. ఏం చేస్తాం, మీకు కోపం ఎక్కువ, నాకు ఆలోచన తక్కువ. అందుకే ఎప్పుడూ ఏదో ఒక గొడవ. కానీ ఇప్పుడు నేను మారిపోయాను వదిన. ధరణి నన్ను మార్చేసింది. అలాగే మీరు కూడా మారితే బాగుంటుంది వదిన. మీరు మా ఇంటి పెద్ద కోడలు, అంటే మా అమ్మ తర్వాత ఇంటికి మీరే. ఇంటిని బాగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే, కలిపి ఉంచాల్సిన బాధ్యత కూడా మీదే. నా భార్య అని చెప్పడం కాదు, కానీ ధరణి చాలా మంచిది వదినా. ఒక రకంగా చెప్పాలంటే పిచ్చిది. అందరం కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలి, దానికోసం ఏమైనా చేసేయాలి అనంత పిచ్చిది. అయినా ధరణి అంటే మీకెందుకు నచ్చదో నాకు తెలియదు వదినా. కానీ మీరంటే ధరణికి ప్రాణం. ఎప్పుడు మీరు బాగుండాలని కోరుకుంటుంది. మీరు కూడా ధరణి బాగా కోరుకుంటే ఎంత బాగుంటుంది. ఎవరైనా అన్నదమ్ములు విడిపోయారంటే వాళ్ళ భార్యలు వేరువేరు చోట్ల నుంచి వచ్చుంటారు కాబట్టి సరిగ్గా ఉండలేక విడిపోతుంటారు. కానీ మేమిద్దరం అన్నదమ్ములు, మీరిద్దరూ అక్క చెల్లెళ్ళు. మనం కూడా కలిసి ఉండకపోతే ఎలా వదినా? కానీ ఇదంతా మీ ఒక్కరి ప్రవర్తన మీదే ఆధారపడి ఉంది వదినా. మీరు మారితేనే మనం కలిసి ఉండడం జరుగుతుంది. అమ్మ, నాన్న, అత్తయ్య, మావయ్య ఎంత సంతోషిస్తారు. అసలు అన్నయ్య అయితే ఎంత పొంగిపోతాడో తెలుసా? ప్లీజ్ వదినా, మా కోసం, మన కుటుంబం కోసం, అందరి తరఫున నేను అడుగుతున్నాను. మారండి వదినా, మంచిగా ఉండండి. ప్లీజ్ వదినా. వదినా, టైలర్ నువ్వా? అక్క మారదు సారు, మారదు. ఎవరు ఎంత ప్రయత్నించినా, ఎవరు ఏమైపోయినా సరే అక్కలో మార్పు రాదు. ఏమైంది టైలర్? నువ్వు వదినలా అత్తయ్య వాళ్ళ ఇంటికి రావడం ఏంటి? అసలు ఏం జరిగింది? నాన్నకి బాగాలేదు సారు. మీ నాన్నకి బాగోలేదమ్మా. ఒక్కసారి శ్రావణని పిలవే. ఏంటి వచ్చేది?
ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ కరోనా లక్షణాలు. అక్కడ అది నాకు అంటుకుంటే ఇక్కడ అందరికీ అంటించాల్సి వస్తుంది. నా కూతురు వచ్చేంత వరకు మందులు వద్దు, ఏమి వద్దు. వద్దని చెప్పాడు కదా. కన్న తండ్రి సారు కంటతడి పెట్టుకుంటేనే ప్రాణం విలవిలలాడిపోతుంది. అలాంటిది మంచం పట్టి ఒక్కసారి చూడాలనుంది. రమ్మని పిలిస్తే అక్క రాలేదు. ఏమనుకుందో, ఏం మారుతుంది సారు? అక్క మీద బెంగ పెట్టుకుని నాన్న ఏమైపోతారోనని అక్కలా వచ్చాను సారు. నన్ను చూడగానే అక్క అనుకుని నాన్నలో ఎంత ఉత్సాహం వచ్చిందో నేను చెప్పలేను సారు. సగం జబ్బు తగ్గిపోయిందన్నట్టుగా వచ్చింది. నేను అక్కలా వస్తేనే ఇలా ఉంటే, మీరన్నట్టు అక్క నిజంగా మారితే ఇంకెలా ఉంటుంది సారు? అని అక్క మారుతుందా? రోజు రోజుకి అక్క ప్రవర్తన, చేసే పనులు చూస్తుంటే చాలా భయం వేస్తుంది సారు. మారుతుంది టైలర్. నేను ఇలా మారుతానని అనుకున్నారా? కానీ మారిపోలేదు. వదిన కూడా అలాగే మారుతుంది. నువ్వు మార్చేస్తావు. ఏడవకు. ఏమైంది టైలర్? ఏమైందా? నా చీర కట్టుకుందని పనమ్మాయి నడుము చూసి నా నడుము అనుకున్నారు. అయ్యో, మళ్ళీ నడుము దగ్గరకు వచ్చావేంటి టైలర్? అది వేరు. ఇప్పుడేమో మా అక్కలా రెడీ అయితే నన్ను అక్క అనేసుకుంటారా? అంటే వేరే వాళ్ళల్లో తప్పిస్తే నన్ను నాలా చూడరన్నమాట. అయ్యో దేవుడా, ఎంత మాట అనేసావు టైలర్. చేసే పనులలా ఉంటే ఏమైనా అంటాను. ఒకప్పుడు మీ చుట్టుపక్కల్లో ఎక్కడున్నా తెలిసిపోయేది. కానీ ఇంతసేపు మీ పక్కనే ఉన్నా తెలుసుకోలేకపోయారు. అసలు నిజంగా మీరు నన్ను ప్రేమించారా సారు? మీ మనసులో నేనున్నానా? అమ్మో, అయ్యో, మీ అక్కలాగా తయారవగానే మీ అక్కలా గుచ్చి గుచ్చి పాయింట్లు మాట్లాడుతున్నావేంటి టైలర్? అసలు నడుము సంగతి ముందు తేల్చండి. ఏదో కోడి పిల్లను పట్టుకున్నట్టు పట్టుకుని 2 చేతులతో బాగానే పట్టుకున్నారు కదా. నీకు దండం పెడతాను టైలర్, నడుము జోలికి వెళ్ళొద్దు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే పదండి. వేదవతి, వస్తున్నానండి. అవకాడో జ్యూస్. ఏంటి నాన్న, జ్యూస్ నువ్వు తాగేసావా? అవునమ్మా, బాగుంది. అవకాడో జ్యూస్ కదా. నానికి జ్యూస్ అంటే ఇష్టం కదరా, అడిగితే వాడి కోసం చేశాను. అవునా? నాకు తెలీదమ్మా, నాని కోసం అనుకోలేదు. సర్లే, ఇప్పుడేమైంది? తమ్ముడికి ఇంకో జ్యూస్ చేసివ్వు. ఆ ఫ్రూట్స్ 2 ఉంటే చేశానురా, ఇంక లేవు. ఎప్పుడు లేంది నూరారే అడిగాడు.
ఆన్లైన్లో ఆర్డర్ చేద్దామమ్మా, అరగంటలో వచ్చేస్తుంది. వద్దురా, జ్యూస్ చేసేవాళ్ళు దాంట్లో ఏం కలుపుతారో ఏంటో. పైగా ఈ మధ్య డెలివరీ బాయ్స్ దారిలోనే సగం తాగి తెస్తున్నారట. అయినా ఇంటి దగ్గర చేసుకున్నంత శుచి శుభ్రత ఉంటాయో చెప్పు. అయినా నువ్వు తాగే ముందు ఒక్క మాట అడగాల్సిందిరా. అంటే తమ్ముడు కోసం అనుకోలేదమ్మా, అసలు ఎవరి కోసం అని కూడా ఆలోచించలేదు. నాకు కూడా ఇష్టమే కదా అని తాగేశాను. ఏమో, ఫ్రూట్ జ్యూస్ కూడా తాగే ముందు అడగాలన్న ఆలోచన కూడా నాకు రాలేదమ్మా. సారీ అమ్మా. విక్రమ్, అరే అది కాదురా విక్రమ్. ఏంటి మేడం, నల్లకోటుకు బదులు తెల్లబోటు పట్టుకున్నావు? లాయర్వి టీచర్ ఎప్పుడయ్యో? ఎవరికైనా అర్థమయ్యేలా చెప్పాలంటే టీచర్ అమ్మ అవతారం ఎత్తాల్సిందే కదా. ఎవరికి చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇంతకీ ఏంటది? మహారాజు పెద్ద కొడుకు చిన్న కొడుకా? ఈ ఊళ్ళేంటి? ఏంటిది? చెప్తాను వినమ్మా. ఒక రాజ్యానికి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి 2 కొడుకులు. పెద్ద కొడుకి ప్రజల పాలన ఆలన చూసుకునే బాధ్యత ఇచ్చారు. రోజంతా రాజ్యంలో తిరగడం, ప్రజల సమస్యలను తెలుసుకోవడం, కష్టమంతా పెద్ద కొడుకుదే. కాని చిన్న కొడుకు మాత్రం కోట వదిలి బయటికి రాడు. చిన్న కొడుకంటే ప్రేమ, గారాబం, మర్యాద, విలువ. అంత కష్టపడే పెద్ద కొడుకంటే మాత్రం అస్సలు విలువే లేదు. పెద్ద కొడుక్కి పదవులు రాస్తే చిన్న కొడుక్కి 100 ఊర్లు రాశారు. కథ బాగుంది, కానీ ఇప్పుడెందుకు చెప్తున్నావు? ఎక్కడ చదువుకున్నావు? చదువుకున్నది కాదమ్మా, కళ్ళ ముందే కనపడుతున్నది. అది నీకు తెలియడం లేదా? ఎవరి గురించి చెప్తున్నావు? ఇంకెవరి గురించి? మనింటి గురించే. నువ్వు పెద్ద కొడుకు, కంపెనీని చూసుకొని కష్టపడేదంతా నువ్వు. కాలు కదపకుండా ఇంట్లోనే కూర్చొనిది నీ తమ్ముడు. తమ్ముడు ఇంట్లో కూర్చుంటే నేను కష్టపడకూడదా? కష్టపడొచ్చమ్మా, కానీ దానికి తగ్గ విలువ, ప్రతిఫలం దక్కాలి కదా. నీ తమ్ముడి మీదున్న ఇష్టం, ప్రేమ నీ మీద ఉన్నాయా? నీ తమ్ముడికిచ్చే విలువ నీకిస్తున్నారా? ఇంత చేస్తే కంపెనీలో నీకిస్తున్న షేర్ ఎంతమ్మా? నీ తమ్ముడు షేర్ ఎంత? ఎందుకు నీ తమ్ముడికి ఎక్కువ, నీకెందుకు తక్కువ? అవన్నీ నేనేం ఆలోచించట్లేదు మేడం. కానీ నేను ఆలోచిస్తున్నానమ్మా. ఆస్తుల గురించి వదిలేసాయి. కాలం కలిసొస్తే సంపాదించుకోవచ్చు, కానీ మనిషికంటూ ఒక విలువ ఉండాలి కదా. జ్యూస్ ఎంత, ఆ మాట ఎంతమ్మా? నీ తమ్ముడు కోసం చేసింది నువ్వు తాగేశావా అని ఆంటీ ఎన్నెన్ని మాటలన్నారు. ఏ నీ తమ్ముడేనా కొడుకు, నువ్వు కాదా? నిన్ను వాళ్ళు కనలేదా? నువ్వెక్కడైనా దొరికావా? నీ కూడా అవకాడో జ్యూస్ ఇష్టమే కదా. నువ్వు తాగితే తప్పేంటి? అన్ని మాటలనేయాలా? ఇద్దరు సమానమైతే అది ఇద్దరికీ చెయ్యాలి. ఒకరికి చిన్న చూపు, ఇంకొకరికి పెద్ద చూపు. ఎందుకంత పక్షపాతమమ్మా? చూడమ్మా, నువ్వివన్నీ భరిస్తావేమో, కానీ నా భర్తని తక్కువ చేస్తే మాత్రం నేను భరించలేను.